అమెరికాకు చెందిన వార్షిప్ అబ్రాహిం లింకన్ పై క్రూయిజ్ క్షిపణి ప్రయోగించినట్లుగా ఇరాన్ ప్రకటించింది. తమ భూభాగానికి సమీపిస్తే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ నేవీ హెచ్చరించిన తర్వాత ఈ పరిణామం జరిగింది. తీరం నుండి ప్రయోగించే ఖదర్ క్రూయిజ్ క్షిపణులతో ఈ దాడి జరిపినట్లు, దీనివల్ల అమెరికా నౌక తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని ఇరాన్ పేర్కొంది. అయితే ఈ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరక తాజా ఘటన యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాపించే ప్రమాదాన్ని సూచిస్తోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇతర యుద్ధ నౌకల సమూహాన్ని తాము నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఇరాన్ నౌకదళ కమాండర్ తెలిపారు. ఈ విమాన వాహన నౌక తమ క్షిపణి వ్యవస్థ పరిధిలోకి వచ్చిన మరుక్షణమే దానిని లక్ష్యంగా చేసుకుంటామని ఆ కమాండర్ హెచ్చరించారు. కాగా ఈ హెచ్చరిక నేపథ్యంలో అమెరికా విమాన వాహక నౌక దిశగా తీర ప్రాంత క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్టుగా ఇరాన్ సైనిక ప్రజా సంబంధాల విభాగం తెలిపింది. అమెరికాకు చెందిన అధునాతన F-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ను తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లుగా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిఘా పెట్టిన ఈ విమానాన్ని క్షిపణులతో నేలమట్టం చేశామని ఇరాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు. విమానం కూలినట్లు ఇరాన్ చేస్తున్న ప్రకటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి.